మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నోవాహు నీతిపరుడను, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఏందంట? నోవాహు అంట తన తరాలలోని నిందారహితుడిగా ఉన్నంట, పరిశుద్ధంగా జీవించేవాడిగా ఉన్నంట, దేవునితో పాటు నడిచేవాడిగా ఉన్నంట నోవాహు. తరాలు అంటే పితలు అని అర్థం, తాతలు ముత్తాతలు అని అర్థం, తల్లిదండ్రులు అని అర్థం. వారిని తరాలు అంటారు. వారికంటే నోవాహు పరిశుద్ధంగా జీవించేవాడిగా ఉన్నంట, నిందారహితుడిగా జీవించేవాడిగా ఉన్నంట నోవాహు నిందారహితుడిగా జీవించడం వల్ల నోవాహు కుటుంబం రక్షించబడింది. నోవాహు కుటుంబం ప్రాణంతో, ఆయుష్తోని, ఆరోగ్యంతో, శరీరంతో నోవాహు కుటుంబం రక్షించబడేదిగా ఉంది. మిగతా వారందరూ చనిపోయేవారుగా ఉన్నారు. నోవాహు కుటుంబం మాత్రం ప్రాణాలతోని, ఆరోగ్యంతో, ఆయుష్తోని, దేహంతో రక్షించబడేదిగా ఉంది. రక్షించబడిన తర్వాత నోవాహు ఈ లోకానుసారమైన జీవితం జీవించేవాడిగా ఉండు, త్రాగుబోతుడిగా జీవించేవాడిగా ఉండు. రక్షించబడిన తర్వాత నోవాహు తన పరిశుద్ధతను తాను కాపాడుకోలేక పోయేవాడిగా ఉండు నోవాహు. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములలో వస్త్రహీనుడిగా ఉండెను. ఏందంట? నోవాహు ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటలోని బాగా తాగి వస్త్రాలు లేకుండా పండుకున్నంట, వస్త్రహీనుడిగా పండుకునేవాడిగా ఉన్నంట. అంటే నోవాహు దేవునికి ఇష్టం లేని రీతిలో నడిచేవాడిగా ఉండవు, తన పరిశుద్ధతను తాను కాపాడుకోలేని స్థితిలో ఉండేవాడిగా ఉండవు. దేవుడు మనకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, పని చేయడానికి శక్తినిచ్చి, ప్రాణాన్ని ఇచ్చి, మంచి దేహాన్ని ఇచ్చి, మంచి సుందరమైన అవయవాలు ఇచ్చి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనకి అన్నీ ఇచ్చినప్పుడు శరీరసారంగా మనకి మంచి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన జాబులు, ఉన్నతమైన స్థితి ఇస్తూ ఉంటాడు. మంచి మంచి గృహాలు ఇస్తూ ఉంటాడు. మంచి మంచి పిల్లల్ని, భార్యని, భర్తని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరినీ ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకు అన్నీ ఇస్తుందని మనం ఆత్మానుసారంగా చెడిపోయే వారంగా ఉంటే మనం దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. శరీరసారంగా అన్నీ కలిగి ఉన్నా కానీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోకపోతే దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. లోతు కూడా శరీరంతో, ఆరోగ్యంతో, మంచి ఆయుష్తోని, సుందరమైన అవయవాలతోని రక్షించబడేవాడుగా ఉండవు. లోతు కుమార్తెలు రక్షించబడేవారుగా ఉన్నారు. లోతు కుమార్తెలు శరీరసారంగా రక్షించబడ్డారు కానీ ఆత్మానుసారంగా రక్షించబడలేదు. వాళ్ళు అంటే దేవునికి ఇష్టమైన రీతిలో పరిశుద్ధంగా వారు బ్రతకలేకపోయారు. ఆత్మీయ జీవితాన్ని వారు రక్షించుకోలేకపోయారు. వాళ్ళు ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉన్నారు లోతు కుమార్తెలు. దేవుడు మనకు కూడా శరీరసారంగా ఈ లోకంలో మనం రక్షించబడుతున్నామేమో, ఆస్తి కలిగి, ఉన్నతమైన పదవులు కలిగి, ఉన్నతమైన జాబులు కలిగి, మనకు మంచి మంచి సుందరమైన అవయవాలు కలిగి, మంచి ఆరోగ్యం కలిగి, ఆయుష్ కలిగి, మంచి దేహాన్ని కలిగి ఉండి, అందరికంటే మంచి మంచి గృహాలు కలిగి ఉండి, అన్నీ కలిగి ఉండి మనం శరీరసారంగా అన్నీ కలిగి ఉండి
ఆత్మీయ జీవితంలోని పరిశుద్ధంగా బ్రతకలేకపోతే మనం దేవునికి దూరంగా ఉన్నట్లు అని అర్థం. దేవునికి ఇష్టం లేని బతుకుతున్నాము అని అర్థం. దేవుడు అందుకే అంటున్నాడు, ఈ లోకమంతయు సంపాదించి తాను నష్టపరుచుకునేదా వానికి ఏమి ప్రయోజనము అంటున్న దేవుడు. అంటే ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నా కానీ, శరీరసారంగా అన్నీ కలిగి ఉన్నా కానీ, ఆత్మని, ఆయుష్ని, ప్రాణాన్ని, దేహాన్ని, మంచి సుందరమైన అవయవాలు కలిగి ఉన్నా కానీ, ఈ లోకంలో ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సంపదలు, గృహాలు, మంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన జాబులు మనం కలిగి ఉన్నా కానీ, మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశుద్ధంగా మనం కాపాడుకోకపోతే దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. లోతు కూడా శరీరసారంగా రక్షించబడేవాడిగా ఉండు. దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేసేటప్పుడు, అందరినీ నాశనం చేసేటప్పుడు లోతు కుమార్తెలు శరీరసారంగా రక్షించబడేవారుగా ఉన్నారు. ఆరోగ్యంతో, ఆయుష్తోని, ప్రాణంతో, దేహంతో రక్షించబడేవారుగా ఉన్నారు. వారు శరీరసారంగా రక్షించబడ్డారు కానీ ఆత్మానుసారంగా రక్షించబడకుండా ఉండేవారుగా ఉన్నారు. అంటే పరిశుద్ధత లేకుండా జీవించేవారుగా ఉన్నారు. దేవుడు రక్షించినా కానీ, దేవుడు కాపాడినా కానీ, మంచి ఆరోగ్యంతో, ఆయుష్తోని, ప్రాణంతో, దేహంతో లోతు కుమార్తెల్ని మంచిగా రక్షించినా కానీ వారు తన పరిశుద్ధతను తాను కాపాడుకోలేకపోయారు. దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకలేకపోయేవారుగా ఉన్నారు. నోవాహుని కూడా దేవుడు శరీరసారంగా రక్షించేవాడుగా ఉన్నాడు. శరీరానికి ఏమీ హాని జరగకుండా, తన ప్రాణానికి, దేహానికి, ఆయుష్కి ఏమీ హాని జరగకుండా దేవుడు శరీరాన్ని చాలా జాగ్రత్తగా రక్షించేవాడుగా ఉన్నాడు. నోవాహు కూడా దేవునితో పాటు నడిచి పరిశుద్ధమైన జీవితం జీవించి మరలా తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునేవాడుగా ఉండు. దేవునికి దూరం అయిపోయేవాడుగా ఉండు. తన ఆత్మీయ రక్షణను కొనసాగించుకోలేకపోయిండు నోవాహు. దేవుడు మనకి శరీరసారంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మంచి సుందరమైన అవయవాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ప్రాణం ఇచ్చి, దేహం ఇచ్చి, ఆస్తిని, ఐశ్వర్యం, మంచి మంచి గృహాలు, ఉన్నతమైన స్థితి, మంచి మంచి ఆహారం అన్నీ ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు. వాటిని శరీరసారమైన ఆశీర్వాదాలు అంటారు. ఆత్మానుసారంగా మన పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్.